విశాఖపట్నంలో ఎవరు ఎంపీ గెలిస్తే బాగుంటుంది? ఝాన్సీ గారా, శ్రీభరత్ గారా? ఝాన్సీ గారు గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆమె కొత్త కదా ఇక్కడ. కొత్త అయినా పర్వాలేదమ్మా, అనుభవం ఉంది వాళ్ళకి. చాలా మంచివారు, వాళ్ళు చేయగలరు, ఏ పనులైనా చేయగలరు. మంచి వ్యక్తి. ఆ అమ్మ మంచోళ్ళు. అతను భర్త సత్యబాబు గారు కూడా మంచివారు, చాలా బాగా హెల్ప్ చేయగలరు, ఏదైనా చేయగలరు. ఆ అమ్మ రేపు త్వరలో కూడా బంపర్గా గెలుస్తుంది కూడా. ఆ నమ్మకం మాకు ఉంది. జగన్ పరిపాలన ఎలా ఉందండి 5 ఏళ్లలో? 5 ఏళ్ళలో సూపర్ పరిపాలన కాదు అది. జగన్ పరిపాలన కాదు అది. పేద రోద కూలు నాలి అందరూ కడుపు నింపినాడు, చెయ్యి కట్ట నింపినాడు. అన్నిటిలో ఏ ప్రభుత్వంలోనూ కూడా ఒక అమ్మబడి కానీ ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది కరోనా ఎట్టి నెలకు 2 కోటాలు ఉచితంగాన. ఏ ప్రభుత్వంలోనూ కూడా మేము కోటకి వెళ్ళామంటే పోట ఉండరు. అవి పోట మళ్ళీ వెళ్ళి వచ్చేసి మళ్ళీ వెళ్ళేవారు. అలా 3 రోజులు కోట తిరిగేవారు. ఈ రోజు మన ఇంటికి వచ్చి చాలా మంది అంటున్నారు ఆ బళ్ళు ఉన్నాయి కదా, కోట రేషన్ ఇచ్చే బళ్ళు, అవి అనవసరంగా పెట్టారు, వేస్ట్ అంటున్నారు. అది అలాగేం లేదు, ఉపయోగపడుతుంది అసలు అది. చాలా ఇది పట్టుకొచ్చి ఇంటింటికి ఇచ్చినట్టుగా ఇస్తారు కోట. ఏ ప్రభుత్వంలో ఇలా జరగలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా చాలా అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. అమ్మబడి కానీ, రైతు భరోసా కానీ, 18,000 కానీ, పెన్షన్లు కానీ తెల్లారిపోతాడు 6 గంటలకు వచ్చి తలుపు కొట్టించినట్టుగా పిల్లలు 5 గంటలకు ఇస్తారు. ఏ గవర్నమెంట్ కూడా ఇలా నడపలేదు, ఈ గవర్నమెంట్ నడిపినట్టుగా. అంత చాలా బాగా నడుపుతాను. రేపు వచ్చి త్వరలో జగన్మోహన్ రెడ్డి 120 సీట్లతో బంపర్గా గెలుస్తాడు. ఆ నమ్మకం నాకు ఉంది. మరి ఎన్నికల్లో జగన్ ఒక్కరూ ఒకవైపు ఉన్నారు, ఆయన పోటీగా 3 పార్టీలు వస్తున్నాయి కదా, కూటమి పార్టీలు, బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ. మరి 3 పార్టీల ముందు వైఎస్ఆర్సీపీ ఉంటుందంట. 3 పార్టీలు వచ్చి ఈ శవంతో ఏటి చేయలేరు. అయ్యి 3 పార్టీలు కూడా 5 పార్టీలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి రేపు 120 ఓట్లు 120 ఎమ్మెల్యేలతోటి గెలుపు. ఆ నమ్మకం మాకు ఉంది. జగన్ ఎప్పుడు డబ్బులు పంచడమే అని చాలా మంది అంటుంటారు కదా. డబ్బులు కాదు, పేదలకు ఉపయోగపడ్డాయంటారు. ఆ డబ్బుల గురించి కాదు, అతను అతిమాన బంధుడు. డబ్బు గురించి డబ్బు ఉంది, డబ్బు ఇచ్చాడు కూడా. డబ్బు గురించి కాదు, చాలా మంచివాడు. ఎత్తుగతం కూడా చాలా మంచివాడు. జగన్మోహన్ రెడ్డి చాలా మంచి పనులు చేస్తాడు. చాలా మంచి పనులు అయినాయి కూడా, చాలా మంచి అతను. మేము ఇల్లు ఇచ్చారండి జగన్ అన్న కాలనీ. ఇచ్చారండి, ఇల్లులు ఇచ్చారు, కాలనీ వచ్చాయి. పేద రోద అందరికీ ఇచ్చారు. అంటే పేదలందరికీ సొంత ఇల్లు ఒక కళ. వాళ్ళు ఏమంటున్నారు? సొంత ఇల్లు ఇప్పుడు వచ్చింది కదా, ఏమంటున్నారు మీరు? మా జగన్మోహన్ రెడ్డి వచ్చారు, మాకు ఏనాడు అద్దెలకు వెళ్ళి మేము అద్దెలు కట్టుకొని పోయారు. ఈరోజు మాకు ఇల్లు వచ్చాయి కాబట్టి చాలా నచ్చల కొలది మాకు మిగిలిబాట్లు ఉన్నాయి అని కోరుకొని ఎంతో గర్వంగా ఫీల్ అవుతాను. ఇప్పుడు చంద్రబాబు గారిని గెలిస్తే ఇంకా ఎక్కువ, జగన్ కంటే ఎక్కువ సంక్షేమం నేను ఇస్తాను, అభివృద్ధి కూడా చేస్తాను. నేను నా 4,000 పెన్షన్ కానీ, 3 గ్యాస్ సిలిండర్లు కానీ, ప్రతి పిల్లాడికి సంవత్సరానికి 15,000. ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని డబ్బులు. ఎంతమంది గెలిచినప్పుడు అలా అది ఇస్తాను, ఇది ఇస్తాను, అన్ని ఇస్తాను, అన్ని చేస్తాను, అది చేస్తాను అన్నాడు. ఒక 10,000 డోకరా వేయడానికి 4 సార్లు వేసాడు, 4 రెళ్ళు. ఏది చేయలేదు. ఆ ప్రభుత్వంలో ఏది నాకే రేషన్ కార్డు 7 సంవత్సరాలు రేషన్ కార్డు రాలేదు. మోసం చేసి రానివ్వలేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వచ్చాడో వచ్చిన అంటే మాకు రేషన్ కార్డు వచ్చింది. ఈ ఊర్లో నాయకత్వం అలాగే చేశారు, ఆడు అలాగే చేశాడు. ఏ ప్రభుత్వంలో మేము తినలేదు, ఈ ప్రభుత్వంలో అన్నీ తిన్నాడు. అన్ని సహాయకారులు మాకు కూడా ప్రపంచగానే కూలి నాలి పేద అందరికీ కూడా కడుపు నింపాడు. చాలా జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు మంచి పనులు. మళ్ళీ జగనే రావాలా, 120 ఓట్లతో ఎమ్మెల్యేలతోటి సీట్లతో వస్తాడు, గెలుస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడు. గ్యారెంటీ ఇస్తాం, గ్యారెంటీ కూడా. మీరు అన్నట్టు గతంలో అంటే ఆ పార్టీ వాళ్ళు అయితే రేషన్ కార్డు కానీ, ఇల్లు కానీ, లేదా ప్రభుత్వ పథకాలు కానీ వచ్చేవి కదా. మాకు ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చాక కూడా అలాగే ఉందంటారు. వైసీపీ వాళ్ళకే వస్తున్నాయి, అందరికీ వస్తున్నాయి. మాకు వైసీపీలో ఉన్నా కానీ, తెలుగుదేశంలో ఉన్నా మాకు ఇల్లులు ఏవి రాలేదు. మేము అతిమానం కావాలి
మా పార్టీ తప్ప కానీ మేము ఆ పార్టీలో ఉన్నాం, వాళ్ళు ఇల్లు ఇచ్చారు కాదు, ఈ పార్టీలో ఉన్నాం వీళ్ళు ఇచ్చారు కాదు, మాకు ఏం లేదు. మాకు వాళ్ళ అరగతున్న వాళ్ళకల్లా పేద రోదలకు అందరికీ ఇచ్చారు. ఇప్పుడు అందరికీ ఇస్తున్నారు, అందరికి ఇస్తారు, మాకు లేదు, ఉన్నోళ్ళకి లేదు, నేను వాళ్ళకే ఇస్తాను. అదే అండి టీడీపీ వాళ్ళు అని చెప్పి వాళ్ళకి మానేసి ఓన్లీ వైసీపీ వాళ్ళకే ఇస్తున్నారు. అలాగే లేదమ్మా. టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ లేదు, వైఎస్ఆర్ వాళ్ళకి టీడీపీ వాళ్ళకి కలిపి ఇచ్చారు, ఎక్కువ టీడీపీ వాళ్ళకి ఇచ్చారు, వైఎస్ఆర్ వాళ్ళకి లేదేవి లేవు. ఈ ప్రభుత్వం వచ్చింది వైఎస్ఆర్ పార్టీ వీళ్ళకే వడసుకుందామని లేదు, వంగ టీడీపీ పార్టీ వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చినా సరే ఇంతకుముందు పార్టీలోనూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏటైందే టీడీపీలో అవకాశం చూసుకోరు కానీ వైసీపీలో అవకాశం చూసుకోలేదు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆలీలు పేద రోద కులము బెలము హెచ్చుడు తక్కువ అని ఏమి లేదు, అంతా బాగానే ఉంది. పార్టీ అనేసి పార్టీ కాదు, బెమ్మండలుగా చేస్తాండి అందరికీ. ఆ టీడీపీలు మట్టుగా ఆ కవతలిండి ఎలాగైతే పోనే వాళ్ళ పార్టీ వాళ్ళ తరపు మనుషులు వాళ్ళు చూసుకుండేవారు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఈ వైసీపీ వచ్చిన కాడి నుంచి టీడీపీ వాళ్ళు ఎక్కువ చూసారు, వైసీపీ వాళ్ళు తగ్గుతుంది. దెబ్బ తగిలింది కదా, రాయితో కొట్టారు, చూసే ఉంటారు టీవీలో. ఆయన ఓట్ల కోసమే కొట్టించుకున్నారని చెప్తున్నారు. అబద్ధాలు అలాగే కళ్ళు పోగొట్టుకొని ఓట్ల కోసం జీవితం పోగొట్టుకుంటారు బాబు. ఇప్పుడు అలాగ అబద్ధాలు ఆడి అలా అబద్ధాలు వేసి నేను పోని సృష్టించి అలాగ అబద్ధాల మీద వాళ్ళు బతుకుతున్నారు తప్ప కానీ పేక మీద కత్తెట్టారో పేక మీద కత్తెట్టినాడు గెలుపు కత్తెట్టబడి గెలిచినాడు అని అప్పుడు కొన్నాళ్ళు పెసరని అయ్యారు. ఇప్పుడు కన్ను పోనట్టు మనిషిని చంపడాన్ని చూసినప్పుడు కొట్టించుకోండు ఓట్ల కోసమని ఇప్పుడు పెసరని అవుతారు. అలాంటివి ఏం కాదు బాబు. కళ్ళు పోగొట్టుకొని మనిషి ప్రాణం పోగొట్టుకొని అతను ఉండేందుకు అతను ఉంటే కదా. అలాంటి పనులు అలాంటి అబద్ధాల పనులు చేసి అతను కాదు, మంచి మనిషి ఎత్తి అలాంటి ఎత్తి మీద అబండాలు వేసిన మనుషులు ఎవడు కూడా బాగుపడ్డావు, అది జరగవలసింది.